అందరికీ నమస్కారం. ఉగాది రోజునే మా వెడ్డింగ్ యానివర్సరీ వచ్చిందండి. చాలా సంతోషంగా ఉంది. తెల్లవారుజామునే గుడికి వచ్చేసామండి పూజ చేయించుకోవడానికి. కృష్ణయ్యకు అభిషేకం చేసి అలంకరించిన తర్వాత చిన్నటి చిరునవ్వు అంటే చిరుమందహాసం అంటారు కదా, అలా చిరునవ్వుతో వచ్చి కళ్ళు తెరిచి చూసినట్లు నాకు అనిపించిందండి. బహుశా నేను దగ్గరగా చూడడం వల్ల అలా అనిపించిందేమో. ఈ వీడియో చూసి మీకు కూడా అలా అనిపిస్తే చిన్న కామెంట్ రాయండి, హ్యాపీగా ఫీల్ అవుతాను. दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः। आग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वा कृष्णमभिसंहसानो वैष्णवीं लोकयमादयन्ताम्। श्रीकृष्णपरब्रह्मणे नमो नमः। गन्धोदकेन स्नानं हरिद्रोदकेन स्नानं। శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఉగాది రోజున మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామండి. ఈరోజు అభ్యంగన స్నానం తప్పకుండా ఆచరించాలండి. ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో తల మీద నువ్వుల నూనెను రాయించుకొని అభ్యంగన స్నానం చేయండి. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరండి, నేనే అందరికీ నూనె పెట్టాల్సి వస్తుంది. భార్య భర్తకు నూనె పెట్టచ్చండి. చిన్నదైనా భార్య భర్త కంటే చిన్నదైనా సరే నూనె పెట్టచ్చంట. మీరు పెద్దవాళ్ళు లేకపోతే భర్తకి తలపైన నూనె పెట్టి తర్వాత వాళ్ళు అభ్యంగన స్నానము ఒంటికంతా నువ్వుల నూనె రాసుకొని పిల్లలకు భర్త మనము అందరము చేయండి. కొత్త వస్త్రాలు మాత్రం ఖచ్చితంగా ధరించాలండి. ఏ పండుగకి కొత్త వస్త్రాలు ధరించకపోయినా కూడా ఉగాది రోజున మాత్రం కొత్త వస్త్రాలు ఖచ్చితంగా ధరించాలి. తర్వాత పూజకు వస్తే గణపతి పూజ, ఇష్టదైవం పూజ, ఈ 2 పూజలు తప్పకుండా ఆచరించాలి. పురుష సూక్తి కానీ విష్ణు సహస్రనామం కానీ పారాయణం చేసుకోండి. కలిపురుషుణ్ణి పూజించాలంటండి. ఈరోజు ఉగాది రోజున ఏ దేవుణ్ణి పూజించాలి? వినాయక చవితి రోజు వినాయకుడిని, వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి అమ్మవారిని, ఇలా ప్రతి పండక్కి దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఉగాది రోజు ఏ దేవుణ్ణి పూజించాలనే క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. విష్ణు సహస్రనామం విష్ణుమూర్తిని పూజ చేసినట్లయితే కలిపురుషుని కూడా చేసినట్టే అంటండి. సో మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఆ రోజు పురుష సూక్తం కూడా వినండి. ఉగాది పచ్చడిని నైవేద్యంగా స్వామికి సమర్పించి తరువాత పురాణాల్లో చెప్పినట్టు ఒక శ్లోకం చదివి తరువాత తీసుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుందండి. యూట్యూబ్లో ఆ శ్లోకము ఉంటుంది. మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా పండితులు, వాళ్ళ ద్వారా ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకోవచ్చు. ఒకసారి అది చెప్తాను చూడండి. శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం. ఈ శ్లోకాన్ని చదువుతూ మనము ప్రసాదాన్ని స్వీకరించండి. తప్పకుండా మంచి ఫలితం లభిస్తుందండి. ప్రసాదం అయిపోయింది కదండి. ఇక పంచాంగ శ్రవణం పండితులు చెప్తూ ఉంటారు. తప్పకుండా వినండి. సంవత్సరం వర్షాలు ఎలా వస్తాయి, మీకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇవి ఋతువుల ప్రకారము వాళ్ళు చూసి చెప్తారు. తప్పకుండా పంచాంగ శ్రవణం వినాలండి. తర్వాత ఉగాది రోజున దానాలకు కూడా పెద్దవాళ్ళు చెప్పారండి దానం చేయమని. నీటి కుండను దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందంటండి. శక్తి ఉన్నవాళ్ళు రాగి కానీ కంచు కానీ పంచలోహాల్లో కానీ ఏదైనా ఒక చెంబు లాంటిది తీసుకొని అందులో నీటిని నింపి పండితులకు కానీ ఇంటి పురోహితుడు ఉంటాడు కదా ఆయనకు కానీ, దేవాలయాల్లో ఎవరైనా పురోహితులు ఉన్నా ఒక బ్రాహ్మణునికైనా పోని వాళ్ళు దొరకకపోతే ఒక బ్రాహ్మణునికైనా ఇవ్వచ్చండి. లేదు మా దగ్గర అంత శక్తి లేదు అన్నప్పుడు ఒక మట్టి కుండ తీసుకొని అందులో నీళ్లు నింపి వాళ్ళకు దానంగా ఇస్తే కూడా చాలా మంచిదండి. మీకు శక్తి మేర చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చండి. చలివేంద్రాలు అంటే మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ కుండలు పెట్టి ఇస్తూ ఉంటారు కదా, అలాంటివి ఏర్పాటు చేసినా కూడా చాలా మంచిదండి.
చలివేంద్రాలంటే ఈ ఉగాది రోజు 1-2 రోజులు పెట్టి తీసేయడం కాదు, 4 నెలల పాటు, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. ఇకపోతే శ్రావణం, భాద్రపదం మాత్రం వర్ష ఋతువు కదా, వర్షాలు పడతాయి ఎలాగో, అప్పుడు మాత్రం ఈ చలివేంద్రాలు అవసరం లేదు కదా. ఈ 4 నెలలు మాత్రం ఖచ్చితంగా మీరు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి, విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల మన పెద్దవాళ్ళు, గతించిన వాళ్ళు ఉంటారు కదా, తాతలు, ముత్తాతలు, వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ వంశాభివృద్ధినే కోరుకుంటారండి. అలాగే ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు చాలా సంతుష్టులు అవుతారంట. అలాగే గొడుగు కానీ, చెప్పులు కానీ, విసనకర్ర కానీ, ఈ ఎండలు మండిపోతున్నాయి కదా, గొడుగు అవసరమే, చెప్పులు అవసరమే, విసనకర్ర అవసరమే అండి. ఇలాంటివి ఎప్పుడైనా ఈ ఉగాది రోజున దానం చేసినా కూడా చాలా మంచిదే అండి. పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పినా కూడా ఋతువుకు సంబంధించే చెప్తారండి. తర్వాత ఇంటిపైన పతాకం ఎగరవేయండి, చివరిగా ఇంటిపైన పతాకం ఎగరవేసుకోండి, చాలా 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 మంచిదండి. ఉగాది రోజు మనం చేయవలసింది ఇవండి. పోనీ కృష్ణయ్య విగ్రహం, అన్ని గుళ్ళల్లో దేవీ దేవతలను చూసినప్పుడు భక్తి కలుగుతుంది. ఈయనను చూస్తే భక్తితో పాటు ప్రేమ కూడా కలుగుతుంది. అదేంటో మరి ఆ విగ్రహం మనను అలా ఆకర్షిస్తుంది. ఆకర్షించడానికి కారణం తెలుసా? ఆ కళ్ళు, తరువాత నెమలి పింఛం, చేతిలో పిల్లన గ్రోవి. ఇవి చూస్తే మాత్రం ఈడు మనవాడేనండి, ఇతను మనవాడే అని పెద్దవాళ్ళు ఎవరైనా చనువుగా దగ్గరి వాళ్ళను పరిచయం చేస్తూ ఉంటారు కదా, తను మనవాళ్ళే, ఈడు మనవాడే అని అలా అంటుంటారు కదా. అలాంటి భావన కలుగుతుందండి. ఒక అమ్మవారినో, శివాలయంలో శివుణ్ణో చూసినప్పుడు భక్తి కలుగుతుంది. కానీ ఈయనను మాత్రం మనవాడే అన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుందండి. ఎప్పుడూ చేతిలో పిల్లని గురువు పట్టుకుని ఉంటాడు కదా. అలాంటిది ఒకసారి రుక్మిణి మాతకి ఒక సందేహం వచ్చిందంటండి. సరాసరి వేణువు దగ్గరికి వెళ్ళి అడిగిందంట, నువ్వు ఎప్పుడూ చేతిలోనే కృష్ణుడు పట్టుకొని ఉంటాడు కదా, విడవకుండా కృష్ణుడు ఎప్పుడు నిన్ను తన చేతుల్లోనే ఉంచుకుంటాడు, పూర్వజన్మలో నువ్వు ఏం పుణ్యం చేశావు, ఆ రహస్యం నాకు కూడా చెప్పు అని అడిగిందంట. అందుకు వేణువు నవ్వి ఇలా అందంట, నా లోపల డొల్ల తప్ప ఏమీ లేదు, ఆ ఏమీ లేకపోవడమే నన్ను ఆ ఆనంద కిషోరుని దగ్గరకు చేసింది. కాబట్టి ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసులోంచి పూర్తిగా తొలగించుకొని మనసుని ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామి అయిన ఆ మాధవునితో సదా ఉండగలుగుతారు అని చెప్పిందంట. చూసారా, ఏమీ లేని కుచేలుణ్ణి ఎంత దగ్గరికి చేసుకున్నాడో తన స్నేహితుడిగా, అలాగే కృష్ణయ్య దగ్గర ఏ స్వార్థము లేకుండా మనస్ఫూర్తిగా మీరు స్వామిని ఆరాధిస్తే అంతకు మించిన మనకు సౌభాగ్యం ఉండదండి. అభిషేకం చేస్తున్నాము. ఈయనకు పదే ఎన్నిసార్లు అభిషేకం చేసినా కూడా ఏదో చిన్న పిల్లాన్ని చేత్తో పట్టుకొని నీళ్ళు పోసి బట్టతో తుడిచి అలంకరించి బుగ్గన చుక్క పెట్టి ఇలా పిల్లలను చేస్తున్నంత ఫీలింగ్ కలుగుతుందండి నాకు. ఆయన దేవుడు, భయము ఉండాలి, అలాగే భక్తి ఉండాలి, కానీ ఈయనను చూస్తే మాత్రం ఒక ఆప్యాయత, ప్రేమ కూడా కలుగుతుందండి. అంతటి మనోహరమైన రూపం కదండి కృష్ణయ్యది. ఎవరైనా సరే ఇలా ముగ్ధులవ్వాల్సిందే. చిన్న చిన్న వస్త్రాలు అలా కుడుతూ ఉంటానండి కృష్ణయ్యకు. ఈసారి ఇలా కుట్టాను. లాస్ట్ ఇయర్ ఒక ఫోటో పిక్ పెడతాను చూడండి, డ్రెస్ వేసి అలంకరించాను. కానీ ఈ సంవత్సరం ఎందుకో ఆయన్ను చూస్తూ ఉంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అందంగా కనిపిస్తున్నాడండి. ఎందుకో నాకు కూడా తెలియదు. తర్వాత ఈ డ్రెస్ తర్వాత ఒక పగిడి కూడా తయారు చేశానండి. ఆ పగిడి పెట్టేసరికి ఏమో ఇంకా అందంగా కనిపిస్తున్నాడండి. ఆ పింక్ కలర్ డ్రెస్లో, పట్టు డ్రెస్లో ఇలా చిన్న చిన్న వస్త్రాలు కుట్టడం నాకు అలవాటండి. కృష్ణయ్యకు తరచూ అప్పుడప్పుడు కుడుతూ ఉంటాను. కానీ మా పెళ్లి రోజు మాత్రం ఇలా పూజ జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక డ్రెస్సు కుట్టుకొనే వస్తానండి. ఏంటండి, ఏం కొత్త బట్టలు మనమేనా వేసుకునేది? కృష్ణయ్య కొత్త ఉగాది కదా,
కృష్ణయ్యను కూడా ఇలా అలంకరించుకున్నానండి. మెడలో లక్ష్మీ హారము వేశాను, నా మెడలో ఉన్నది. స్వామికి అలంకరించడానికి నగ తీసుకురాలేదండి, అందుకు నా మెడలో ఉండేది క్లీన్ చేసి వాటర్లో అలాగే పాలతో కడిగి స్వామివారికి అలంకరించాను. ఎంత అందంగా ఉందో లక్ష్మీదేవి డాలర్తో. ఆయన ఇచ్చిన సొమ్మేనండి అది. ఆ నగ ఆయనకే వేసి చూసుకున్నాను, మురిసిపోయాను కొద్దిసేపు. ఆయన తలుచుకుంటే ఏంటండి, ఆ నగలాంటివి ఇంకో 10 పంపించరు, మనకు అనుగ్రహించరా ఏంటి? అష్టోత్తరం చేసుకున్న తర్వాత స్వామి కళ్ళు తెరిచి, నీలి కళ్ళులాగా కళ్ళు తెరిచి ఒక నవ్వు నవ్వినట్టు నాకు అనిపించిందండి. విగ్రహాన్ని ఎంతసేపు చూసినా కూడా ఆయన్ను కళ్ళు తిప్పుకోలేకపోతున్నాము అంటారు కదా. ఒక పసిబిడ్డను మనము అలంకరించుకొని వాళ్ళకు కొంచెము బొట్టు అలాగే ఒక డ్రెస్ వేసి పదే పదే చూసుకుంటాం కదా, చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటే, అలాగా ఈ విగ్రహం ఎందుకో ఈ సంవత్సరం నాకు భలే ఆకర్షణీయంగా కనిపించిందండి. ఎంతసేపు స్వామిని చూస్తూనే ఉన్నాను, కానీ పూజ అయిపోయిన తరువాత స్వామిని లోపలికి ఇవ్వడానికి మనసు ఒప్పడం లేదండి ఎందుకో. అలాగే చూస్తూ ఉండిపోయానండి. ఇప్పుడు చూడండి, కళ్ళు మళ్ళీ జూమ్లో చూపిస్తున్నాను. కళ్ళు తెరిచి అలా చూసినట్టు నాకు అనిపిస్తోందండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకే ఇలా అనిపించిందా? ప్లీజ్ కొంచెం కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఎందుకంటే నేను డ్రెస్ వేసి అలా అలంకరించి నేను నా చేత్తో చూసుకున్నప్పుడు అట్లా లైటింగ్లో అలా అనిపించిందా? మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? తప్పకుండా నాకు ప్లీజ్ 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 ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. నాకైతే కళ్ళు తెరిచి చూస్తున్నట్లు అనిపిస్తోందండి కృష్ణుడిని. ఆయన చూస్తున్నాడు, నవ్వుతున్నాడు, మా వైపు కళ్ళు పెట్టి చూస్తున్నాడు కళ్ళు తెరిచి, అలా అనిపిస్తోంది. పదే పదే విగ్రహం వైపే చూస్తున్నానండి, పదే పదే తన వైపే చూసుకుంటున్నాను. తనని తీసి లోపల పెట్టాలి, కానీ ఇవ్వడానికి మనసు ఇది కావడం లేదు, కానీ చూసుకుంటూనే ఉన్నానండి. ఇదేనండి వీడియో ఈరోజు, ఉగాది రోజు. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి.